వెల్కమ్ టు సాయివర్స్. నేను నా ప్రీవియస్ వీడియోలో ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ అని చెప్పని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కన్క్లూషన్ వచ్చేసరికి ఆఫ్లైన్ స్టోర్స్లోనే తక్కువ రేట్లకు వస్తున్నాయి, అక్కడ తీసేసుకోండి అని చెప్పి అన్నా. కానీ యాక్చువల్లీ దానికి సంబంధించి పార్ట్ 2 కూడా ఉంది. కానీ అందులో నేను చెప్పిన దాంట్లో మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పని ఆ వీడియో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే సరే, నేను 2 థింగ్స్ తీసుకున్నాను. ఒకటి రిఫ్రిజిరేటర్, ఒకటి వచ్చేసరికి ఏసీ. ఈ రెండు వచ్చేసరికి హైర్ అనే బ్రాండ్లోనే తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా తర్వాత చెప్తాను. ఇది ఒకటి వచ్చేసరికి ఆన్లైన్లో తీసుకున్నా, ఒకటి ఆఫ్లైన్లో తీసుకున్నా. ఆఫ్లైన్లో కొన్ని థింగ్స్కి తక్కువ రేట్ వస్తుంది, ఆన్లైన్లో కొన్ని థింగ్స్కి తక్కువ రేట్ వస్తుంది. ఏది ఎక్కడ తక్కువ రేటుకి వచ్చిందని చెప్తా. విషయం ఏంటంటే, నేను రిఫ్రిజిరేటర్ ఒకటి తీసుకున్నా. అదే హైర్లో 596 లీటర్స్ కెపాసిటీ ఉన్నది తీసుకున్నా. అది నేను దాని గురించి రకరకాల షోరూమ్స్ తిరుగుతున్నప్పుడు అందులో వచ్చేసరికి కొన్ని షోరూమ్ వాళ్ళు ప్రైస్లు ఎంత చెప్పారంటే 75,000 to 80 వరకు చెప్పారు, కొన్ని 65, 70 ఇక్కడే చెప్పారు. అంటే వాళ్ళు వచ్చేసరికి కొంతమంది ఇంకేదో రకరకాల వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ ఏవో అప్లై చేస్తే 50,000 దాకా వచ్చారు. అది కూడా రిలయన్స్ డిజిటల్లోను ప్లస్ విజయ ఎలక్ట్రానిక్స్లో వచ్చారు. ఈ ప్రైజ్లు అక్కడ వచ్చినాయి. వాళ్ళు 50,000 కంటే కిందకి రాలేకపోతున్నారు. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది వాళ్ళ దగ్గర. నేను ఆఫ్లైన్లో తీసుకుందామంటే దీనికి అడిషనల్గా 8,000 అడిషనల్ వారంటీ అంటున్నారు. అది ఓన్లీ 2 yearsకి ఇస్తున్నారు. కానీ ఆన్లైన్లో వచ్చేసరికి నాకు అది 46,000 ఫ్రిడ్జ్ వచ్చింది. 3 years వారంటీ వచ్చేసరికి 2,100కి వచ్చింది. సో నాకు ఆ అమౌంట్ ఎందుకు అక్కడికి వెళ్ళి చేసుకోవడం అని చెప్పని, సో ఇక్కడ తక్కువకి వస్తుంది కదా అని ఇక్కడే కౌంట్ అయ్యా. కానీ ఆఫ్లైన్లో నేను అడిగింది ఏంటంటే, ఎందుకు వారంటీకి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పినట్టే, సార్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా వచ్చి మేము రిపేర్ చేస్తాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చినాయి 2 yearsలో ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చినా సరే మేము వచ్చి దాన్ని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాం సార్ అని చెప్పని అన్నారు. ఇన్ కేస్ మా ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రాబ్లం అనేది పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వకపోతే కనుక, సార్ ఫ్రిడ్జ్లో 80% అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తాం, 20% వాల్యూ ఏదైతే ఉందో మీకు కొన్నాక నుంచి యూజ్ చేసిన దాంట్లో డిప్రిసియేషన్ వాల్యూ కింద తీస్తాం సార్ అని చెప్పి అన్నారు. అది ఎంత పర్సంటేజ్ ఉంటుందో నాకు ఐడియా లేదు. సో ఈ రీజన్ చెప్పారు. కానీ నాకేమనిపించిందంటే, వాళ్ళు ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో, ఇప్పుడని కాదు లాస్ట్ 7 లేదా 5-7 years నుంచి అనుకోండి, ఇప్పుడున్న మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైనా ఒక వస్తువు కొనంటే అది ఆల్మోస్ట్ ఈజీగా ఏదైనా సరే ఒక ప్రాబ్లం వస్తుందంటే ఒక 5-6 years తర్వాత ప్రాబ్లం వస్తుంది, కానీ బిఫోర్ రావట్లేదు. బిఫోర్ రాదు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే బిఫోర్ రాదు అని చెప్పడానికి నేనేం వేలు స్వామిని కాదు. అదైనా సో వస్తుంది బిఫోర్ కూడా. కొంతమంది వాళ్ళ ఫేట్ని బట్టో లేదా ఇంకోటి ఏమన్నా ఫిజికల్ డ్యామేజ్ని బట్టో ఇంకోటి ఏమైనా రావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. ఒకవేళ అలా వస్తే ఏమవుతుందంటే, కంపెనీకి ఉన్న రెప్యుటేషన్, బ్రాండ్ వాల్యూ, గుడ్ విల్ ఇవన్నీ పోతాయి. కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బిఫోర్ అయితే రావు. అండ్ ఎక్కడ తక్కువ వస్తుందో మీరు కంపేర్ చూసుకోండి. సో ఎక్కడైతే తక్కువ రేటుకి వస్తుందో అక్కడ షిఫ్ట్ అవ్వండి. ఆ నమ్మకంతోనే నేను ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళిపోయా. ఫ్రిడ్జ్ విషయం వచ్చేసరికి, ఏసీ వచ్చేసరికి హైర్లోనే తీసుకున్నా. మీకు ఎందుకు హైర్లోనే తీసుకున్నాను అని చెప్పారంటే కనుక, ఇందులో మిగతా బ్రాండ్స్ అన్నీ వచ్చేసరికి ఓన్లీ 1.5 ton 5 star ఏసీ మాత్రం వస్తుంది. ఇది వచ్చేసరికి 1.6 ton వస్తుంది. అండ్ కన్వర్టబుల్. మిగతా వాటిలో కూడా కన్వర్టబుల్. దీనికి అడిషనల్గా వచ్చేసరికి నెంబర్ 1 వైఫై ఉంది, నెంబర్ 2 వచ్చేసరికి సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంది. ఏంట్రా సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ అంటే, ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసిన దానికి ఆ కాపర్ వైండింగ్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూరు డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దానికి మనం వాటర్ సర్వీస్ ఇయర్లీ 1 or 2 అనేది చేయించుకుంటూ ఉంటాం. ఆ గోల్ ఉండదు ఇక్కడ. దాంట్లో సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీకి సంబంధించి ఒక మోడ్ బటన్ ఉంది. ఆ బటన్ కానీ అప్లై చేస్తే ఏమవుతుందంటే 40 minutes టైం తీసుకుంటుంది. ఏమవుతుందంటే కాపర్ వైండింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళి దానికి ఉన్న డస్ట్ మొత్తం లోపలికి లాక్కుంటుంది. లాక్కొని అది మళ్ళీ ఆ డస్ట్ మొత్తం ఫ్రోజన్ స్టేజ్లో నుంచి మెల్ట్ అయ్యి అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీని ద్వారా మనం కొంచెం వాటర్ సర్వీస్ చేసుకునే గోల తగ్గిద్ది. అది అండ్ అలా అని చెప్పి వాటర్ సర్వీస్ చేసుకునే అవసరం లేదని నేను చెప్పను. నాకు తెలిసి అది కూడా అవసరం ఉంటుంది. అది ఇంకొంచెం డీప్ క్లీనింగ్కో లేదా వేరే పార్ట్స్కో అవసరం పడవచ్చు. అది కాకపోతే ఇలా రెగ్యులర్గా సంవత్సరానికి 1-2 సార్లు చేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళ టెక్నీషియన్ చెప్పారు నాకు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎల్జీలో కూడా సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంది. కానీ ఎల్జీలో వచ్చేసరికి సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉన్నందుకు దగ్గర 48 నుంచి 51 దాకా చెప్తున్నారు. ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క రేట్లు. మహా అంటే గీజ్ బేరం ఆడితే వాళ్ళు ఎంతకు వస్తున్నారంటే
47కి వస్తున్నారు ఈ సెల్ఫ్ క్లీనింగ్ ఉంటే. సెల్ఫ్ క్లీనింగ్ లేని డివైజులకి వచ్చేసరికి మిగతా శాంసంగ్ ఎల్జీలోనే లాయిడ్ ఇవి 43, 44కి వస్తున్నాయి. సో ఈ రేట్ల దగ్గర ఆగిపోయారు వాళ్ళు వచ్చరికి. కానీ నాకు వచ్చేసరికి 1.6 టన్ 5 స్టార్ ఏసీ వచ్చేసరికి నాకు ఇంక్లూడింగ్ ఈఎంఐస్ అండ్ ఇంట్రెస్ట్ కలుపుకొని 34,000కి వచ్చింది. సో నాకు ఆఫ్లైన్లో ఏసీ మీద బెనిఫిట్ జరిగింది, ఆన్లైన్లో రిఫ్రిజిరేటర్ మీద బెనిఫిట్ జరిగింది కొన్ని. అందుకే చెప్పా, కొంచెం ఏదైనా మనం కొంచెం అమౌంట్ అనేది దేని మీద అయినా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లేదా దేని మీద అయినా స్పెండ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేసుకొని కొంచెం రీసెర్చ్ చేసుకొని మనకేం కావాలో క్లారిటీ తెచ్చుకొని బయటకు వెళ్తే కనుక మీకు కొంచెం బెనిఫిట్ జరిగింది. లేదా అలా కాకుండా నేను బయటకు వెళ్ళి అమౌంట్ వేసేస్తాను అంటే సొసైటీ మీ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి రెడీగా ఉంది, నా రకాల రీజన్స్తో చెప్పి తీసుకుంటుంది ఏదైనా కానీ. సో అలా బయటకు వెళ్ళి ఇష్టానుసారంగా అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఓపిక చేసుకొని బయటకు వెళ్ళి రీసెర్చ్ చేసుకొని కొంచెం వర్క్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేయకుండా బయటకు వెళ్ళి థింగ్స్ మీద పెట్టేస్తారంటే వస్తాయి కానీ మీ మనీకి న్యాయం అయితే జరగదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఒక వస్తువుని ఇద్దరు కొంటారు, కొంచెం గ్యాప్ రావచ్చు లేదా ఏదైనా కావచ్చు, లేదా వేరే వేరే చోట్ల కొనవచ్చు. ఒక రేటుకి వస్తే ఇంకోళ్ళకి ఇంకో రేటుకి కూడా వస్తుంది అలా అంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు కొన్న వస్తువు పక్కనే వాడైనా వచ్చి నేను ఎందుకే కొన్నా అని చెప్పాను అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావు కూర్చొని. కాబట్టి ముందర కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోనండి. నేను బయట ఒక అతన్ని ఇప్పుడు గమనిస్తాను అనమాట. అతను ఏంటంటే లక్షలు తగిలేస్తూ ఉంటాడు డబ్బులు. అట్లా వచ్చేసరికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉండే టీవీకి కానీ వీధిలో ఉండే కారుకి కానీ సగానికి సగం ఫీచర్స్ ఉండవు. నాకు అనిపిస్తూ ఉండదు, ఏంట్రా బాబు వీళ్ళు ఇలా అమౌంట్లు పెడతా ఉంటారు, కనీసం బేసిక్ రీసెర్చ్ కూడా చేయరా? ఎందుకంటే వెళ్ళి కంపేర్ చేస్తే సేమ్ అదే ప్రైస్కో లేదా దానికంటే తక్కువ ప్రైస్కో మిగతా బ్రాండ్స్లో ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే బ్రాండ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు దాని మీద ఎఫర్ట్ పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి ఓపిక తక్కువ. బేసిక్గా ఏదైనా ఒక వస్తువుని కొనాలన్నా, దేని మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, దేని మీద స్పెండ్ చేయాలనుకుంటే మినిమం గ్రౌండ్ వర్క్ అనేది కొద్దిగా ఓపిక చేసుకొని చేయాలి. ఓపిక లేకుండా నువ్వు ఇష్టానుసారంగా డబ్బులు పెడతావంటే పెట్టిన దానికి ఖచ్చితంగా న్యాయం జరగదు. ఇది నా వర్షన్ కాదు, వాస్తవం. ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నామని చెప్పి ఎవరైనా అడిగితే, చిన్నప్పటి నుంచి నా లైఫ్లో నేను ఏం నేర్చుకున్నా సరే లేదా నేను ఏం ఫేస్ చేస్తున్నా సరే, నేను దేనికోసం వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన రిజల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే, సో నా సొంతంగా నేర్చుకోవాల్సి వచ్చేది. నన్ను ఎవరైనా ప్రాపర్గా గైడ్ చేసిన వాళ్ళు కానీ నన్ను డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. సో నాకేమనిపిస్తుంది అంటే, సరే నాకు సంబంధించి నేనే ఫేస్ చేస్తున్నానంటే ఇంతమంది ఉండి, సో ఇంకా ఎవరు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో అట్లీస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, నేను నేర్చుకున్న దాన్ని, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా చెప్తాం, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో. నేను చేసిన ఈ గ్రౌండ్ వర్క్ చిన్న చితక రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ ఎదుటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నాను, అంతే, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.